నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఈ ఛానల్లో వ్యక్తిత్వ వికాసం గురించి, విజయం సాధించడానికి అవసరమైన లక్షణాల గురించి, వివిధ రంగాలలో విజేతలైన వ్యక్తుల జీవిత కథల గురించి తెలుసుకుంటూ స్ఫూర్తి పొందుతూ ఉన్నాం. వ్యక్తిత్వ వికాసానికి ఉత్తమమైన గ్రంథం భగవద్గీతగా అందరూ తెలుసుకున్నారు. ఈ భగవద్గీత యందు గల వివిధ అధ్యాయాల సమాచారాన్ని మనం ఇంతవరకు తాత్పర్యం యొక్క భావాన్ని మాత్రం తెలుసుకుంటూ అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పుకుంటున్నాం. సో ఈరోజు 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగం గురించి తెలుసుకుందాం. ఆత్మస్వరూపులైన ప్రియ భగవద్బంధువులందరికీ సాదర నమస్కారములు. ఓ దివ్యమైన ప్రేరణ కలిగి నేను ఈ భగవద్గీత జ్ఞాన యజ్ఞాన్ని తలపెట్టాను. సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు ఉపదేశించిన భగవద్గీతా సారాన్ని ప్రతి ఒక్కరికి అందించాలనే సత్సంకల్పంతో నేను ప్రారంభించిన ఈ భగవద్గీత జ్ఞాన యజ్ఞం ద్వారా విజ్ఞానం, మనశ్శాంతి, ఆత్మవిశ్వాసం, విజయం సాధించగలననే ధైర్యాన్ని పొందుతున్న శ్రోతలందరికీ అభినందనలు. శ్లోకాల రూపంలో ఉన్న భగవద్గీతను అర్థం చేసుకోవడంలో జనబాహుళ్యానికి గల కష్టాన్ని పారద్రోలి గీతాసారాన్ని అందరికీ అర్థమయ్యే వచనంగా నేను సమర్పిస్తున్న ఈ మహాయజ్ఞానికి అవసరమైన ఇంధనం లాంటి పద సంపదను నాకు ప్రదానం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చివటంలో గల బ్రహ్మనిష్ట ఆశ్రమంకి చెందిన మన్నవ లీలావతి ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆసక్తి గల శ్రోతలు భగవద్గీతకి సంబంధించి వివిధ అంశాలపై ఇంతకుముందు నేను ఈ ఛానల్లో పబ్లిష్ చేసి ఉన్న వీడియోలను వీక్షించవలసిందిగా కోరుతూ, భగవద్గీతలోని 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగం గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని ఇలా అడుగుతున్నాడు: ఓ పురుషోత్తమ, బ్రహ్మము అనగా ఏమి? అధ్యాత్మము అనగా ఏమి? కర్మ అనగా ఏమి? అధిభూతము అని దేనికి పేరు? అధిదైవము అని దేనిని అందురు? అధియజ్ఞము అనగా ఏమి? అధియజ్ఞము ఈ శరీరమునందు ఎట్లుండును? అంత్యకాలమున మనస్సు పరమాత్మయందు లగ్నము చేసిన యోగులు నిన్నెట్లు తెలుసుకొనగలరు అని ప్రశ్నలు అడిగిన అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు ఇలా జవాబులు చెప్పసాగను. 1. సర్వశ్రేష్ఠుడు మరియు శాశ్వతుడిని బ్రహ్మము అంటారు. 2. జీవాత్మను అధ్యాత్మము అంటారు. 3. సకల ప్రాణుల ఉత్పత్తి అభ్యుదయములకు కారణములైన క్రియలను కర్మ అందురు. 4. ఉత్పత్తి వినాశశీలములైన పదార్థములు అన్నియును అధిభూతములు అనబడును. 5. హిరణ్మయుడైన పురుషుడు అధిదైవం. 6. అర్జున, ఈ శరీరములలో అంతర్యామిగా ఉన్న నేనే అధియజ్ఞమును. 7. ఎవడు అంత్యకాలమునందైనను నన్నే స్మరించుచు దేహత్యాగమును చేస్తాడో అతడు నన్నే పొందును. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. కౌంతేయ, మానవుడు దేహాన్ని వదిలి వెళ్ళే సమయంలో ఏ భావాన్ని కలిగి ఉంటాడో మరుజన్మలో ఆయా స్వరూపములనే పొందును. కావున అర్జున, నీవు సర్వదా నన్నే స్మరిస్తూ యుద్ధము చేయుము. ఈ విధముగా నీ మనోబుద్ధులను నాయందే నిలిపియున్నచో నిశ్చయముగా నన్నే పొందెదవు. మనస్సును ఎటూ పోనీయక నిరంతరము పరమేశ్వరుని దివ్య రూపమునే చింతన చేయు మనుష్యుడు పరమాత్మనే చేరును. సర్వజ్ఞుడు, సనాతనుడు, అందరినీ శాసించువాడు, అణువు కన్నా సూక్ష్మమైనవాడు, అందరినీ పోషించువాడు, సూర్యుని వలె నిత్య చేతనా ప్రకాశ స్వరూపుడు, అజ్ఞానము మరియు అంధకారమును పారద్రోలువాడు అయిన పరమాత్మను అనుక్షణం స్మరించు పరమభక్తుడు అంత్యకాలమునందు యోగబలము చేత భృకుటి మధ్యలో ప్రాణమును స్థిరముగా నిలిపి నిశ్చలమైన మనస్సుతో ఆ పరమపదమును పొందును. వేద కోవిదులైన విద్వాంసులు ఎవరిని శాశ్వతునిగా వర్ణిస్తారో, సన్యాసులు ఏ పరమాత్మను పొందగోరి బ్రహ్మచర్య వ్రతమును ఆచరించుచున్నారో ఆ పరబ్రహ్మ గురించి నీకు సంక్షిప్తముగా చెప్పెద వినుము. ఎవడైతే అన్ని ఇంద్రియాలను నిగ్రహించి మనస్సును హృదయమునందే స్థిరముగా ఉంచి ప్రాణమును భ్రూమధ్యములో నిలిపి పరమాత్మయందే నిమగ్నుడై అక్షర బ్రహ్మస్వరూపమైన ఓంకారమును ఉచ్చరించుచు ఆ ఓంకారమునకు అర్ధస్వరూపుడను నిర్గుణ బ్రహ్మము అయిన నా గురించి ఆలోచించుచు తన దేహమును వదులుతాడో అతడు మోక్షమును పొందును. పార్థ, ఎవరైతే నిరంతరము అనన్య భక్తిభావముతో మనస్సు నాయందే నిలిపి
నన్నే స్మరించునో అట్టి యోగికి సహజముగానే నేను లభిస్తాను. పరమసిద్ధిని పొందిన మహాత్ములు నన్ను చేరిన పిదప దుఃఖములకు నిలయమైన మరియు క్షణభంగురమైన పునర్జన్మను పొందరు. బ్రహ్మలోక పర్యంతము ఉన్న సమస్త లోకములు పునరావృతములు. అయితే నన్ను పొందిన వారికి పునర్జన్మ ఉండదు. 1000 యుగాల కాలము బ్రహ్మకు ఒక పగలు, అంతేకాలము ఆ బ్రహ్మకు ఒక రాత్రితో సమానమని తెలిసిన యోగులు కాలతత్వమును ఎరిగినవారు. బ్రహ్మ పగటి కాలమున సమస్త జగత్తు ప్రారంభమగును. బ్రహ్మ యొక్క రాత్రి కాలమున సమస్త జగత్తు బ్రహ్మదేవునిలో లీనమగును. పార్థ, సర్వ ప్రాణులు పగటి యందు జన్మించి రాత్రి యందు లయమగును. మరలా పగలు అవటంతోనే ఉత్పన్నమగుచుండును. సమస్త ప్రాణులు నశించినను ఆ పరమపదము నశించదు. ఈ జీవకోటి అంతా ఆ పరమాత్మ యందే అంతర్గతములయ్యున్నవి. ఏ పరమాత్మ చేత ఈ జగత్తు వ్యాప్తమై ఉన్నదో ఆ పురుషోత్తముడు అనన్య భక్తితో మాత్రమే లభించును. ఓ అర్జున, ఏ కాలమునందు దేహత్యాగము చేసిన యోగులు తిరిగి రాని లోకము చేరుదురో, మరియు ఏ కాలమునందు దేహత్యాగము చేసిన వారు తిరిగి వచ్చు లోకము పొందుదురో, ఆ 2 మార్గములను నీకు తెలిపెదను వినుము. బ్రహ్మవేత్తలైన యోగులు జ్యోతిర్మయ మార్గము ద్వారా బ్రహ్మపద ప్రాప్తిలో ఉంటారు. దానికి అధిదేవత అగ్ని. దేహత్యాగము చేసిన ఆ యోగులను క్రమముగా పగలు, శుక్లపక్షము, ఉత్తరాయణమున అభిమాన దేవతలు తీసుకుని పోయి పరమపదమును చేర్చుదురు. అట్లే సకామ యోగులను రాత్రి, కృష్ణపక్షము, దక్షిణాయనమున అభిమాన దేవతలు స్వర్గానికి తీసుకువెడతారు. అక్కడ తమ పుణ్యఫలములను అనుభవించి తిరిగి భూలోకమునందు జన్మిస్తారు. ఈ 2 మార్గములను శుక్ల కృష్ణ మార్గములనియు లేక దేవయాన పితృయాన మార్గములనియు వ్యవహరిస్తారు. ఇవి నిత్యము ఉండేవి. దేవయాన మార్గమున వెళ్ళువారు పరమగతిని పొంది తిరిగి రారు. పితృయాన మార్గమున వెళ్ళువారు తిరిగి వచ్చి జనన మరణ చక్రంలో చిక్కుకుంటారు. ఈ 2 మార్గములను తెలుసుకుని యోగి మోహమునకు గురికాడు. అర్జున, సర్వకాలములయందును సమబుద్ధి కలిగి ఉండుము. ఈ తత్వరహస్యము ఎరిగిన యోగి వేద పఠనము, యజ్ఞదాన తపస్సుల వలన కలుగు పుణ్యములను అధిగమించి సనాతన పరమపదము అయిన నన్నే పొందును. ఈ విధముగా ఉపనిషత్తు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్ భగవద్గీత యందు అక్షర పరబ్రహ్మయోగము అనే 8వ అధ్యాయము సమాప్తం.